ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మధుమిత, మరీ ఇంత డల్ అయిపోయావు? మొహంలో కళ తప్పింది. ఫోన్లో మీరు నాకు హెల్ప్ చేస్తాను అని చెప్తే పోలీసులకి ఫోన్ చేసి చెప్తారు అనుకున్నాను, కానీ మీరే వస్తారని నేను ఊహించలేదండి. నీ ప్రాబ్లం తెలిసాక మహా ఆగలేకపోయింది మధుమిత. వెంటనే నిన్ను చూడాలని నన్ను తీసుకుని బయలుదేరింది. నువ్వంటే మాకు అభిమానం, ఇష్టం మధుమిత. అందుకే నువ్వు ఫోన్ చేయగానే ఉన్న పనులన్నీ పక్కన పెట్టి నీకోసం ఇంత దూరం వచ్చాం. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మధు? నువ్వు మా మనిషివి. నీకు ఏ కష్టం వచ్చినా హెల్ప్ చేయడానికి మేమున్నాం. సూర్య గురించి వర్రీ అవ్వద్దు. నాకు తెలిసిన లాయర్స్, పోలీస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ అందరితో మాట్లాడి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఎలాగైనా సూర్యని బయటికి తీసుకొస్తాను. అవును మధుమిత, ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాం కూడా. డ్రగ్స్ కేస్ కదా, కాస్త టైం పడుతుందని చెప్పారు. పర్వాలేదండి, నేను వెయిట్ చేస్తాను. మీలో ఎవ్వరూ నాకు ధైర్యం చెప్పలేదు, నన్ను ఓదార్చలేదు. అండగా ఉండలేదు. ఆఖరికి మా నాన్న కూడా నాకు సాయం చేయలేనన్నారు. కానీ మీరు నేను ఫోన్ చేయగానే వచ్చారు. ఆ రోజు సూర్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. ఆహా, మనలో మనకి రుణాలేంటి మధుమిత? నువ్వు పరాయిదానివి కాదు, మా మనిషివే అని చెప్తున్నాను కదా. నువ్వు దేనికి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మధుమిత. మన దగ్గర డబ్బుకు, పలుకుబడికి లోటు లేదు. ఎంతైనా ఖర్చు పెట్టగలం, ఎంత దూరమైనా వెళ్ళగలం. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మధుమిత. నీ గురించి ఎవరూ ఆలోచించనప్పుడు నువ్విక్కడ ఉండొద్దు. మాతో పాటు సిటీకొచ్చి మా ఇంట్లో ఉండొచ్చు. సూర్య బయటకొచ్చే వరకు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. మీ ఇంటికా? వద్దండి, నేను ఇక్కడే ఉంటాను. ఇది పల్లెటూరు మధుమిత. ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో నాకంటే నీకే బాగా తెలుసు. ఇంతకీ సూర్య తప్పు చేశాడా లేదా అనేది తెలుసుకోరు. నిందలు వేస్తారు, సూటిపోటి మాటలని అవమానిస్తారు. ఎవరో ఎందుకు, మా ఇంట్లో వాళ్లే నన్ను అనరాని మాటలు అని అవమానించారండి. మరి నువ్విక్కడెందుకు ఉండాలమ్మా? తిట్లు, అవమానాలు పడ్డాం నీకు అవసరమా? నువ్వు ఒంటరిదానివి కాదమ్మా, నీకు మేమున్నాం. మాతో వచ్చి తొందరేం లేదు మధుమిత. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. సూర్య గురించి మాట్లాడే నిన్ను తీసుకెళ్లడానికే మేము వచ్చాం. నువ్వు మాతో వస్తే ఈ గొడవలన్నింటికీ దూరంగా ఉంటావమ్మా. ఒంటరిని అనే ఫీలింగ్ లేకుండా, డిప్రెస్ అవ్వకుండా రిలాక్స్డ్గా ఉంటావు. సూర్య గురించి మేం చూసుకుంటాం. కాస్త ఆలోచించి చెప్తానండి. సహాయం చేయమని ఇంటికొచ్చిన అక్కను నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారంట. అంత కఠినంగా ఎందుకు మారిపోయారు? సూర్య ఆధారాలతో సహా దొరికిపోయాడు సీత. ఆ కేసులో నేను హెల్ప్ చేయడానికి ఏమీ లేదు. నిజాలు తెలుసుకోకుండా సూర్యబాబుని ఎలా అరెస్ట్ చేస్తారు నాన్న? ఇన్నేళ్లు మీ అనుభవంలో ఎవరు నేరస్తులో ఎవరు కాదో మీరు నిర్ణయించుకోలేరా? నాకైనా కోర్టుకైనా సాక్ష్యాలే ముఖ్యం. వాటి ఆధారంగానే నేరం జరిగిందా లేదా అనేది నిర్ణయిస్తాను. సూర్య బ్యాగ్లో డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయట సీత. సాక్ష్యం ఉంది కాబట్టి సూర్యని మీ నాన్నగారు అరెస్ట్ చేశారట. బావ విషయంలో మీరేమీ చేయలేకపోవచ్చు. కనీసం అక్క విషయంలోనైనా
మీరు సహాయం చెయ్యాలి కదమ్మా. కష్టాల్లో ఉన్న అక్కను ఓదార్చాలి కదా. ప్రేమ పెళ్లి చేసుకుందని ఎన్నాళ్ళు అక్కని దూరం పెట్టారు. ఇప్పుడు ఇంకొక కారణంతో దూరం పెడుతున్నారు. ఆడపిల్లకు కష్టం వచ్చినప్పుడు ఇంటికొస్తే ఆదుకోవాలి కదా. అక్కకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనమే కాదంటే అక్క ఎక్కడికి వెళ్తుంది? మధుని మన ఇంట్లో ఉండమని మీ నాన్నగారు చెప్పారు సీత. కానీ మధు సూర్యని బయటకు తీసుకురమ్మని అడిగింది. సాక్ష్యాలతో సహా దొరికిన సూర్యను ఏ కారణం చెప్పి మీ నాన్న బయటకు తీసుకురాగలరు సీత? కారణం లేకుండా సూర్యను వదిలేస్తే మీ నాన్నకు చెడ్డ పేరు వస్తుంది కదా. ఇన్నేళ్లు మీ నాన్న ఏ మచ్చా లేకుండా డ్యూటీ చేశాడు. ఇప్పుడు సూర్య కోసం అని మీ నాన్న అవినీతి పోలీస్ అనిపించుకోవాలా సీత? నేను అడుగుతుంది సూర్యబావని విడిచిపెట్టమని కాదు నానమ్మా, అక్కను ఆదుకోమని. ఆ రెండు ఒకటే సీత. మధుని ఆదుకోవడం అంటే సూర్యను నిరపరాధిగా వదిలేయడం. ఆ పని నేను చేయలేను. ఇంకేం చేయగలరు నాన్న మీరు? మీరందరూ ఇలా ఉన్నారు కాబట్టే అక్కను కలవడానికి ఆవిడిక్కడికొచ్చింది. ఎవరొచ్చారు సీత? మా అత్తయ్య మహాలక్ష్మి. ఆవిడ మధుని కలవడం ఏంటి? ఆవిడకేంటి అవసరం? మీ అత్తయ్య గారు ఇక్కడికెందుకొచ్చారే? ఏ పని మీద వచ్చారు? మీ అత్తయ్య గారికి మధుకి సంబంధం ఏంటే? ఆవిడెందుకు జోక్యం చేసుకుంటుంది? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. మహాలక్ష్మి అత్తయ్య అక్కడ ఉంటుంది. అక్కకు మన మీద లేనిపోనివి చెప్తూ ఉంటుంది. అక్క మనసుని ఆవిడ చెడగొట్టక ముందే అక్కని తీసుకుని నేనే ఇక్కడికొస్తాను. మీ అత్తయ్య నువ్వు కలిసే వచ్చారా? అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.